ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇంకొక తేనె తోట కదులుతా ఉన్నాడు ముఖ్యమంత్రి. అదేంది జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేటి. అంటే ఇక బీసీ ఉద్యమాన్ని గాని, బీసీలకు రిజర్వేషన్లు గాని ఇట్లాంటిది ఏది రానియడిగా. రానియకుండా ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం పెడుతూ పొయ్యి ఎప్పుడు రాజుకునే ఉంటుంటది. ఎప్పుడు మనకి ఏదో ఒక సమస్యతో సమాజాన్ని ఉంచుతూ తన పబ్బం గడుపుకుంటూ 5 ఏళ్లు గడపాలన్నదే ముఖ్యమంత్రి పాలన. ఇప్పటి వరకు మొన్న రైజింగ్ తెలంగాణ అన్నాడు, తర్వాత అదన్నాడు ఇదన్నాడు, ఆ తర్వాత మళ్ళా వచ్చేసేసి పంచాయతీ ఎన్నికలు పెట్టాడు, ఇప్పుడు మళ్ళా మున్సిపల్ ఎన్నికలు, తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు. ఈలోగడ ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇట్లాంటి అన్ని పెట్టేసేసి కొంత రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేలాగా. అంటే ఎట్లయితే కేసీఆర్ తన పార్టీకి అనుకూలంగా ఎట్లా ఉంటుందో గమనించి అదే పద్ధతిలో జిల్లాలను పునర్వ్యవస్థీకరించినారు. ఒక సైంటిఫిక్ గా ఒక పద్ధతి ప్రకారంగా జిల్లాల వ్యవస్థీకరణ కేసీఆర్ ప్రభుత్వంలో జరగలేదు. ఎవడికి నచ్చితే వాని కొడుకు ఒకటి ఇచ్చేసినాడు. ఇట్లా రకరకాల వ్యవహారాలని చేసి పరిస్థితి జిల్లాలను ఎట తయారు చేసినంటే చాలా అసంబద్ధంగా ఉంది. నిజానికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అవసరం లేదంటే అవసరం ఉంది, కానీ హేతుబద్ధంగా జరుగుతుందా? వీళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా జిల్లాలను వ్యవస్థీకరిస్తారంటే ఒకే నియోజకవర్గం 2-3 జిల్లాలలో ఉంటుంది అనమాట. అసలు ఏ జిల్లా కలెక్టర్ ఎవరు ఏంటిది అనే ప్రాతిపదిక లేకుండా పరమ దరిద్రంగా తయారైంది. అయితే ఒకటి పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో ఒకవేళ జిల్లాలను పునర్వ్యవస్థీకరించే పరీక్షలో బాగుంటుందేమో అనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ఒక పార్లమెంటరీ నియోజకవర్గం ఒక జిల్లా, పెద్దపల్లి ఒక జిల్లా, సిద్దిపేట ఒక జిల్లా, ఇట్లా జిల్లాలను నియోజకవర్గాలు అంటే పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మార్చేటువంటి ఆలోచన కూడా ఉంది. మరి అట్లా అయితే ఏమవుద్దంటే జిల్లా కేంద్రాలు ఇంకా కొంత దూరానికి పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల జిల్లాను మనం ఒకవేళ పెద్దపల్లిలో మెర్జ్ చేసామనుకోండి, మంచిర్యాల ఎంత దూరం పోతుంది? మళ్ళీ జిల్లా కేంద్రం మళ్ళీ చాలా దూరం పోతుంది, మళ్ళీ పాలన ప్రజలకు చాలా దూరంగా పోతాయి. సో కాబట్టి ఇదంతా కొంత పద్ధతి ప్రకారంగా జరగాల్సిన అవసరం ఉంది. సరే, ఏది ఏమైనా ఒక ఆలోచన మాత్రం చేస్తా ఉన్నారు.